మానవ జీవితమే ఒక మహాభారతం, మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. దేవేంద్రలోక కవిపీఠమజీర్ణ పాఠం సౌవర్ణవర్ణమణిపీఠమతైలజాటం చిత్తే నిరస్య సతతం ప్రతిమానశూన్యం మాతక తవాంకమృదుపీఠమలంకరిష్యే మాతస్తవాంకమృదుపీఠమలంకరిష్యే. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారిని అనవరతం భగవంతుడు రక్షిస్తూ ఉంటాడనేటువంటి ధైర్యాన్ని మనకు కలిగిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడైన వ్యాస మహర్షి రచించిన శ్రీ మహాభారతంలో భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో భగవద్గీత భాష్యంలో 912వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. పార్థ నైవేగనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. అర్జునుడు అడిగిన మరో సందేహానికి సమాధానంగా చెప్పిన మాట ఇది. మంచిది కృష్ణ, అభ్యాసంతోనూ వైరాగ్యంతోనూ మనస్సు అదుపులోకి వస్తుందన్నావు, కానీ దాన్ని అదుపులోకి తెచ్చుకోవడం చాలా కష్టమని, ఏళ్ళు పడుతుందని, పూళ్ళు పడుతుందని అంగీకరించావు. సంతోషం. మా బలహీనతను అర్థం చేసుకున్నావు, బలవంతంగా ఏదో రుద్దకుండా. వైదిక ధర్మంలో విశేషమే ఇదండి. మనకి ఇన్ని ఆరాధనా విధానాలు, ఇన్ని రకాల పండుగలు, ఇన్ని రకాల నైవేద్యాలు, ఇన్ని రకాల పద్ధతులు ఎందుకుంటాయంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. వారిని ఎందుకు బలవంత పెట్టి ఇదొక్కటే నైవేద్యం, ఇదొక్కటే రూపం, ఇదొక్కటే దేవుడు, ఇదొక్కటే పేరు, ఇలా అనుసరిస్తున్న వాళ్ళని గమనించండి. లోపల లేదా భక్తి బలవంతంగా అనుసరిస్తున్నారు కాబట్టి ప్రతిదానికి రెచ్చిపోయి నరికేసుకుంటారు. ఎందుకంటే ఈ ఇతర ధర్మాలు అనుసరిస్తున్న దేశాలు మీరు గమనించండి, ఏమాత్రం శాంతిగా లేవు. అందులో మళ్ళీ వర్గాలు, ఇక మామూలు వర్గాలు మన దగ్గర ఉన్నాయి, శైవులు వైష్ణవులు అని నరికేసుకోవడం లేవు ఇక్కడ. అక్కడ అలా కాదని మొత్తం ఊచకోతే. ఎందుకు అంటే ఒక అభిప్రాయమే అనేవాడు రెండో అభిప్రాయాన్ని ఎప్పుడూ సహించడు. ఒక దేవుడే అనేవాడు రెండో దేవుడిని మాట కూడా ఎత్తడానికి వీళ్ళు. కొన్ని దేశాల్లో మీరు ఆశ్చర్యపోవచ్చు, మేము వాడుతున్నాం దేవుడికి అల్లా అనే పదం, అది మీరు వాడడానికి వీలేదని చట్టం చేశారట. ఇక ఏమైపోతుందండి? అలాగే మన హిందూ దేశంలో కూడా దేవుడు అనేది హిందువులకే ఉంది. మరి దేవుడిని ఎవరు వాడడానికి వీలేదంటే మిగిలిన మతాలు ఏమైపోతాయండి? అక్కడ ప్రాణం పోయినా మనం ఆ మాట అనం. ఒక హిందువుగా గర్వంగా చెబుతున్నాం. అందరినీ ఆదరించడమే నా మతం. స్వీయ ఆచరణ సర్వ ఆదరణ, ఇది మా సిద్ధాంతం. మా ధర్మాన్ని మేము అనుసరిస్తాం, పక్కాగా అనుసరిస్తాం, అందరినీ ఆదరిస్తాం, మా జోలుకు వస్తే చేదరిస్తాం. ఇది హిందుత్వంలోనే ఉంది. కాబట్టే నెహ్రూ గారు చెప్పిన మాట, అలీనోద్యమం అనేది హిందూ ధర్మం నుంచి పుట్టింది. మా దేశంలో ఉన్న హిందూ ధర్మంలో శైవులు, వైష్ణవులు, శాక్తేయులు, గాణాపత్యులు, శౌరమతం వాళ్ళు, బౌద్ధులు, జైనులు అందరూ అన్ని రకాల వాదాలు చేసుకుంటూ వారి వారి అభిప్రాయాలతో హాయిగా సుఖంగా ఉన్నారు. అలాగే ప్రపంచంలో దేశాలన్నీ వారి వారి పద్ధతుల్లో ఉండాలి. ఒకరిలో ఒకరు జోక్యం చేసుకోకూడదు. ఒక దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో ఇంకొకరు జోక్యం చేసుకోకపోవడమే అలీన ఉద్యమానికి ప్రధానం. అది హిందూ ధర్మం నుంచి పుట్టింది. ఇక మిగిలిన చోటని విలీనాలే ఉంటాయి, అలీనాలు ఉండవు. కలిపేసుకో. వారు మన అమ్మాయిని చేసుకున్నా, లేకపోతే మన అబ్బాయి వారమ్మాయిని చేసుకున్నా, మొత్తం మీద మన మతంలోకి వారు రావాల్సిందే. ఈ మొండి పట్టుదల నడుస్తుందో లేదా వేరే చోట్ల, మన దగ్గర అది లేదు. క్రైస్తవులను పెళ్లి చేసుకున్న మన జాతీయ నాయకులు ఉన్నారు, మనం అంగీకరించాం. ప్రధానమంత్రులుగా కూడా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏం చేస్తాం? మనకు దానికి కట్టుపడ్డాం. మనం ఓట్లు ఇచ్చాం, గెలిచారు, వాళ్ళు ఎన్నుకుంటున్నారు, మనకే అన్నాం. దేశంలో ప్రధాన స్థానాల్లోనే ఇతర మతస్థులను మనం హాయిగా ఆదరిస్తున్నాం. కారణం హిందువులం కాబట్టే. ఇతరులైతే అలా ఒప్పుకోరండి. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ ఉదారవాదం హిందుత్వంలో ఉంది సహజం. మరీ ఎక్కువైపోతుంది, అది ప్రమాదం అనుకోండి, అంత ఎక్కువ కాకూడదు. కానీ అసలు పునాది అది. అందుకే ఇదంతా మనస్సు వైవిధ్యాన్ని గమనించి పెట్టారయ్యా. అందుకని ఈ అభ్యాసం చేస్తూ ఉంటే, యోగాభ్యాసం చేస్తూ ఉంటే ఆధ్యాత్మిక మార్గంలో ఒక్కో మెట్టు ఏదో నెమ్మదిగా చేసుకుంటూ రావాలి కదా. ఒకరోజు ఏది సాధ్యం కాదు. చేస్తూ వస్తూ ఉంటే మరి ఈలోగా వాడి ప్రాణం పోతే అన్నాడు.
మరి ఆయన అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతాడా? మళ్ళీ పుట్టాక మళ్ళీ ఇదంతా పోయి మళ్ళీ మొదటి నుంచి చేసుకోవాల్సిందేనా? మళ్ళీ అది కూడా ఒక 50 ఏళ్ళు సాగితే మళ్ళీ అప్పుడు ప్రాణం పోతే? దానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక మాటలో చెప్పాలంటే బాండ్ గ్యారంటీ. ఏదైనా వస్తువులు కొన్నప్పుడు ఇస్తారు చూడండి, బాండ్ గ్యారంటీ. బాండ్ మీరు రాసిస్తూ ఉండట. అలాంటి ఒక ఖచ్చితమైన పథకం ఏమిటి అంటే ఈ మాట చెబుతున్నాడు. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ. చాలా సంవత్సరాల పాటు, సమాహ అంటే ఇక్కడ సంవత్సరం, శాశ్వత కాలంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది సరిగ్గా మీకు మా నిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచమిథునాదేకమవధీ కామమోహితం. రామాయణానికి మూలమైన శ్లోకంలో కూడా ఈ శాశ్వతీ సమాహ అనుంది. ఇది శాశ్వతంగా సమమైన అని అర్థం చెప్పకూడదు. సమ అంటే సంవత్సరం అని అర్థం. అంచేత ఇది శాశ్వతంగా సంవత్సరాల తరబడి ఉండిపోతాం అనుకుంటున్నావా? నువ్వేమన్నా అని కిరాతుణ్ణి ఆయన ఆక్షేపించాడు వాల్మీకి. దాన్ని చంపేసావు, నువ్వేమన్నా శాశ్వతంగా ఉంటావా? నీ కీర్తిను నువ్వు బావా? దాన్ని నీ ప్రాణం లాంటిది కదా, దాని ప్రాణం ఇదే ఆలోచించమన్నాడు. అలాగా ఇక్కడ శాశ్వతీ సమాహ ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్, పుణ్యలోకాలను పొంది అనేక సంవత్సరాలు, శాశ్వతం అంటే శాశ్వతం అని కాదు, చిరకాలం అని అర్థం, పొంది మళ్ళీ ఆయన పుడతాడు. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. యోగాభ్యాస ఫలంగా, ఆధ్యాత్మిక మార్గంలో కొంత దూరం నడిచిన ఫలంగా ఆయన పుణ్యలోకాలు పొందుతాడు. ఎందుకంటే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ ధర్మాన్ని ఏ కొంచెం ఆచరించినా కూడా మహద్భయం నుంచి రక్షిస్తుందన్నాడు. కొంచెం ఆచరిస్తేనే మహత్తరమైన భయాల నుంచి రక్షిస్తే, మహత్తరంగా ఆచరిస్తే కొంచెం ఉండే కష్టాల గురించి ఆలోచించేది ఏమిటండి? అంత ధైర్యం హిందూ ధర్మంలో మనకు కలుగుతుంది. ఇది కేవలం హిందువులకు సొంతం, మరొకటికి ఆందోళనతో బతకాల్సిందే. హిందువు అయితే హిందూ ధర్మాన్ని ఆచరిస్తే ధర్మ అర్థ కామ మోక్షాలు నాలుగు మెట్లు అని గమనించి సరైన ప్రయాణం చేస్తే ఆందోళన ఉండే ప్రశ్న లేదు. నువ్వు ఆందోళన చెందుతున్నావంటే నువ్వు హిందువు కాదన్నమాట, లేదా హిందుత్వం నీకు అర్థం కాలేదన్నమాట. హిందూ ఆందోళన చెందే సమస్య లేదు, ఆందోళన గురి చేసే సమస్య కూడా లేదు. మనం ఆందోళన చెందం, ఎవరిని ఆందోళన గురి చెయ్యం. అదే హిందుత్వం, అదే ధర్మపరాయణత. అందుకని నై కళ్యాణకృత్, అది కళ్యాణ మార్గంలో సంక్షేమకరమైన మార్గంలో వెళ్ళడయా భక్తి మార్గం అంటే. దుర్గతిం తాత నహి గచ్చతి, ఎప్పుడూ దుర్గతిని పొందడు. తాత అనేది ఇక్కడ మనవడా అని అర్థం, ఓ అబ్బాయి అని అర్థం. ఇక్కడ సంస్కృతంలో తాత అంటే తండ్రి అని కూడా అర్థం ఉంది. తండ్రిని కూడా తాత అంటారు, చిన్నపిల్లవాడిని కూడా అంటారు. ఇక్కడ చిన్నపిల్లవాడని, మరి ఆధ్యాత్మిక విద్యలో బాలుడే కదా, శిష్యుడు కదా. ఎప్పుడూ ఏమీ నాయన అని అర్థం అనమాట. ఎప్పుడు ఏమీ అలాంటి జరగదయా, నువ్వేమనుకోక. ఏం జరుగుతుందో తర్వాత చెబుతాడు. అందుకని పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నకి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి ప్రాప్య పుణ్యకృతాన్ లోకానుషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో అభిజాయతే. ఈ రెండు ఇంచుమించు కలిపి చదువుకోవాలి మనం. ఆయన నా ఏవ ఇహ నా అముత్ర తస్య వినాశ విద్యతే. పార్థ, అనుమానం లేకుండా ఒక్క మాట చెబుతాను. ఆధ్యాత్మిక మార్గంలో నడిచిన వాడు ఈ లోకంలో కానీ అముత్ర పైలోకంలో కానీ నష్టమును పొందడు, ఎంతో కొంత ప్రయోజనమే పొందుతాడు. అంచేత నువ్వు పూర్తి మార్గమంతా భౌతిక మార్గంలో ఉండి నాస్తికమని కమ్యూనిజమని నానా బాధలు పడి ఎప్పటికో చచ్చే కాలానికి వచ్చే కష్టమని అప్పుడు తెలుసుకుని, చావుకాలానికి లావు దుఃఖమని 70 ఏళ్ళు వచ్చాక తెలుసుకుని అప్పుడు కూడా నేరుగా నేను హిందుత్వంలోకి వస్తే ఏమనుకుంటారో బాగుండదేమో ఊళ్ళో వాళ్ళని బుద్ధుడి మార్గంలోకి వచ్చి విపశ్యన అని, మళ్ళీ కొన్నాళ్ళకేమో యోగమని, తర్వాత వస్తాడు అసలు రోగం కుదిరాక. నువ్వు ముందే వస్తే అనుభవజ్ఞుల పట్టికలో ఉంటావు, తొందరగా వస్తుంది. లోపల తెలిసిపోతూనే ఉంటుందండి వయస్సు వచ్చే కొద్దీ. ఆ శరీర సహజమైనటువంటి జీవలక్షణం వైదిక ధర్మం సరైనదని చెబుతూనే ఉంటుంది. అంచేది ఇంకే ధర్మాన్ని వాడు అనుసరించినా వాడు ఇందులోకి రావాల్సిందే. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి, సర్వధర్మపరాయణ హిందూ ధర్మం ప్రతిగచ్చతి, వైదిక ధర్మం ప్రతిగచ్చతి, తిరుగులేని మాట అది. అందుకే అందులోనే ఉన్నవాళ్ళం మనం ఎంత అదృష్టవంతులం. అందుకని నా ఇహ నా ఏవ ఇహ నా అముత్ర తస్య వినాశ విద్యతే. ఈ లోకంలో కానీ పైలోకంలో కానీ వాడికి నష్టం లేదు, నేను చూసుకుంటా. ఎందుకంటే కళ్యాణకృత్, వాడు సంక్షేమ మార్గంలో నడిచాడు. సంస్కృతంలో కళ్యాణం అంటే పెళ్లి కాదు, సంక్షేమం. సంస్కృతంలో వివాహం అనే అర్థంలో వివాహం, ఉపయము ఇటువంటివి వాడతారు. కళ్యాణం సంక్షేమం అనే అర్థంలో వాడతారు. ఇప్పటికీ మీరు హిందీ భాషలో గమనిస్తే ఏదో శ్రామిక్ కళ్యాణ్ అంటే కార్మికులకు పెళ్లి చేయడం కాదు, సంక్షేమం అని అర్థం, వెల్ఫేర్ అనే అర్థంలో వాడతారు. సంస్కృతంలో అదే అర్థంలో ఉంది. అందుకని కళ్యాణకుడు సంక్షేమ మార్గంలో నడిచాడు కాబట్టి దుర్గతిం తాత గచ్చతి. మరి ఏమవుతాడు? దుర్గతిని పొందాడు ఖచ్చితంగా. ఇది ఆ రకమైనటువంటి గొప్ప
ఖచ్చితమైనటువంటి పథకాన్ని చెప్పాడు. పైగా ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన, మనుషులకి ఆ అద్వైత భావన కలగాలన్నా ఈశ్వరానుగ్రహం ఉండాలట. అంటే మరి ఈవేళ మనం అనుకున్నట్టుగా అర్జునుడు అనుమానం వ్యక్తం చేసినట్టుగా చేస్తూ చేస్తూ మధ్యలో జారిపోతే అది ఈశ్వరుడు అప్పుడు వాడిని కాపాడి సరైనటువంటి చోట, సరైనటువంటి కుటుంబంలో, సరైన తల్లిదండ్రులకి, కాస్త దేనికి లోటు లేని వాళ్ళ ఇంట్లో పుట్టించి వాడు యోగాభ్యాసం కొనసాగేలా చేస్తాడు. అదే ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన. అందుకే తర్వాత శ్లోకంలో ప్రాప్య పుణ్యకృతాన్ లోకానుషిత్వా శాశ్వతీ సమాహ యత్ప్రౌషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో అభిజాయతే. మెదడు అలవాటు పడిన విధానాన్ని గమనించండి. జ్ఞాపక శక్తి అంటారు కదా, శాశ్వతీ సమాహ అనగానే నాకు ఇప్పుడు యత్క్రమించే మిథునాదులు వచ్చింది గమనించండి. అలా అమరిక అయిపోతుంది అనమాట మెదడులో. జ్ఞాపకం అంత గొప్పది. శాశ్వతీ సమాహ అనే మాట ఇదివరకు చాలాసార్లు ఆ శ్లోకంలో చదివాం. భగవద్గీతలో తక్కువ చదువుతాం, దాన్ని బాగా ప్రసిద్ధమైంది ఇది. ఆ శ్లోకం రామాయణానికి మూలం కదా, మొదలుపెట్టేవారు ఎవరన్నా ఆ శ్లోకంతో చెబుతారు, మానిషాద ప్రతిష్ఠ అంటాం. అందుకని శాశ్వతీ సమాహారగానే ఎత్తుకోవచ్చు మిథునం అంటే మెదడులో అలాగా అమరిక అయిపోతుంది అనమాట. అందుకని వచ్చేస్తూ ఉంటుంది. అదే ప్రమాదం ధీమతామపి అంటారు. ఎంత మేధావికైనా అప్పుడప్పుడు అటు ఇటు అవుతుందంటే కారణం అక్కడ అమరిక అయిపోయింది. అలాగా అది అలా అలవాటు పడి వచ్చేస్తుంది. దాన్ని ఏం చేయలేము, దాన్ని ఇలా తిప్పుకోవడమే. మళ్ళీ పుణ్యలోకాలకి వెళ్ళి శాశ్వత కాలం అంటే చిరకాలం కొన్ని వేల సంవత్సరాల పాటు ఆ భోగాలన్నీ అనుభవించి, ఎందుకు ఈ భోగాలు అనుభవించడం? ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాడు, యోగాభ్యాసం చేశాడు, యమ నియమ ఆసన ప్రాణాయామ అక్కడ వరకు వెళ్ళాడు, ధ్యాన ధారణ సమాధి వరకు వెళ్ళాలి. అంచేత ఆ వెళ్ళకపోవడం వల్ల మనిషిలో ఉండే భోగకాంక్షలు కొన్ని తీరలేదు. అందుకని భగవంతుడు తీసుకునే జాగ్రత్త ఏమిటంటే ఈ వ్యక్తిని పైలోకాలకి పంపించి అక్కడ రంభాది అప్సరసలతోనూ నందనాది ఉద్యానవనాల్లోనూ పారిజాతాది వృక్షముల నీడను ఆ భోగాలన్నీ అనుభవింపజేసి, నాయన తీరయ అయిందా, అర్థమైందా విషయం, అది ఎంత మాయో ఇది అంతే మాయ, అది చిన్నమాయ ఇది పెనుమాయ, చిన్నమాయను పెనుమాయ, పెనుమాయను చిన్నమాయ, అది స్వాహ ఇది స్వాహ, వెళ్ళు ఈసారి అరుణాచలం వెళ్ళి కదలకుండా కూర్చో. చలంగారు పెద్ద ఉదాహరణ. నాకు చలం పట్ల ఒక తిరస్కార భావం అన్నట్టే ఒక గౌరవభావం కూడా ఉంది. తిరస్కార భావం ఎందుకంటే ఆయన ఎప్పుడో మారాడు, ఎప్పుడో వెళ్ళాడు, ఈలోపు జనాన్ని బాగా చెడగొట్టాడు. ఈ నవలల ద్వారా నాకేం మొహమాటలు, చలన నవలలో చెడ్డారు, చాలా సంవత్సరాలు చెడ్డాయి.